శక్తి సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం ఈ ఛానల్లో మెజిషియన్ బోస్ రాసినటువంటి మహిమల బండారం, ఈ బాబాలు స్వామీజీలు మాలో దైవశక్తి ఉంది, దైవశక్తితో మేము ఇచ్చేస్తాం, అవిశిష్టిస్తాం అని చెప్పేది దైవశక్తి కాదు, పాడు కాదు, ఇది కేవలం గాడి ట్రిక్ అని చెప్పేసి ఆయన ఎన్నింటిలో ఎక్స్పోజ్ చేశారు. మెజిషియన్ బోస్ ఆయన చెప్పిన దాంట్లో కొన్ని తెలుసుకుంటున్నాం. ఇవాళ ఈ మహిమల బండారం శీర్షికలో శూన్యం నుంచి నెక్లెస్, కింద ఎపిసోడ్లో ఒట్టి చేతుల్లోంచి బీబు సృష్టించడం, వంగను సృష్టించడం అది తెలుసుకున్నాం. ఈరోజు నెక్లెస్, అవునండి ఏదో బీబూది అంటే ఎక్కడికి దాచుకున్నాడు బీజం ముగండా, ఇకైతే నెక్లెస్ ఉంగరాంచి పెట్టుకున్నాడు. అరే నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చిందండి? మరి నెక్లెస్ సృష్టించడం మహాత్మే కదా, సత్యగారు కూడా అలాగే నెక్లెస్ ఇచ్చారు కదండి అన్నవాళ్ళు ఉన్నారు. దానికి బోస్ గారు ఆ ట్రిక్ ఎంత సింపుల్లో మీరు కూడా చేయొచ్చు ప్రతి వాళ్ళు. మనకు తెలియపోతే అది మహత్యం అండి, తెలిస్తే ఇంతేనా అనిపించింది, ఆ ఇంతేనా అనిపించేది చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇలా చూపిస్తారు, చూడండి ఏం లేదు, ఏముందా నెక్లెస్ ఉందా, ఏముందా ఏం లేదు అని చూపిస్తాడు బాబా మంచి బాబా కూడా మన మహత్యం ఉంది అంటాడు. ఇలా చూడండి ఇలాగంటుంటాడు. ఇప్పుడు ఈ చెయ్యి మీద ఊగుతోంది, ఈ చెయ్యిలో ఊగుతుంది, ఇది మాత్రం ఇంతే, ఎక్కడుంది చెయ్యి ఇలా మూసుంది. ఈ చంకలో నెక్లెస్ పొడుగు చేతులు చొక్క, ఈ బాబాలను పొడుగు చేతులు, సత్యావం చూడండి పొడుగు చేతులు చొక్కేస్తాడు. సత్యవ నెక్లెస్ ఇచ్చాడు, అలాగే సీకోవాచి ఇచ్చాడు. ఆహా, శూన్యంలోంచి సీకోవాచి సృష్టించారా? ఎక్కడి చూస్తుంది? మీరేదో ఆ వీపు సృష్టి ఎలా పెట్టున్నారు, ఇంకొనేది పెట్టుకున్నారని చెప్పారు, కానీ ఈ సీకోవాచ్ ఎలా వచ్చింది, నెక్లెస్ ఎలా వచ్చింది అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. దానికి ఇవాళ మనం ఆ రహస్యం బట్టబయలు చేస్తున్నాం. ఆయన ఏం చేశాడండి, నెక్లెస్ని ఈయన పొడుగు చొక్క ఇక్కడ దాకా పొడుగు చేతులు ఉంటాయి, ఇక్కడ చంకలో పెట్టాడండి, ఇక్కడ పెట్టుకుని ఇలా చేపెట్టుకున్నాడు. ఇవి పెట్టుకుని ఇలా చెప్తున్నాడు, ఇలా చెప్తున్నాడు. మనం చూసేది ఇదే చూస్తున్నాం, యాహా ఇలా అది, ఈ చేతి ఇంతే చూస్తున్నాం, చేసి ఇలాంటి. ఎప్పుడు ఏం చేశాడు, పొడుగు చేతులది ఇక్కడ వదిలిపెట్టాడు, వదిలేస్తుంది ఇలా జారింది, ఈ చీర పెట్టుంచాడు, దీడుకు వచ్చేసింది. ఎక్కడ పెట్టుకున్నాడు, ఇక్కడ దాచుకున్నాడు కదా, ఇలా జారుకుంటూ వచ్చేసింది. వచ్చేప్పుడు గెలిస్తే ఆహా ఏమి దైవమహత్యం, ఏమి దైవమహత్యం అండి. అక్కడే ఏమైనా దాచుకోవచ్చు మీరు, సంకలో ఏమైనా దాచు. పొడుగు చేతి చొక్క వేసుకోండి, పొట్టి చేతి చొక్క వేస్తే ఇప్పుడు ఇక్కడ పడిపోతుంది. పొడుగు చేతి చొక్క వేసుకుని ఆ చొక్కా కింద ఇక్కడ దాచుకుని, చొక్కా లోపల దాచుకుంటే ఇలా వదిలితే ఇలా జారుకుంటూ వస్తుంది చొక్కాలో. ఆ చేస్తాడు. అదండి నెక్లెస్ ఇచ్చాడు, సీకోవాచ్ ఇచ్చాడు. అది ఎంత పేరు ప్రసిద్ధి పోయిందంటే ఏ మహత్యం. ప్రపంచవ్యాప్తంగా నెక్లెస్లు సీకోవాచీలు ఇవ్వడం గురించి పెద్ద ప్రచారం అయిపోయింది. ఇంత అయితే సింపుల్గా ఇవాళ మీరు సృష్టించవచ్చు. ఇది మహత్యమా? దగా జనాల్ని దైవ మహత్యం పేరుతో చేసే పెద్ద దగ, దొంగ బాబాలు వీళ్ళందరూ. అంతకంటే ఏ మహత్యం లేదు. అందుచేత మీరు ఇప్పుడే చేయండి, పొడుగు చేసి చొక్కా వేసుకోండి, ఇక్కడ చొక్క లోపల ఇక్కడ దాచుకోండి, చంకలో దాచుకోండి, ఇలా వదలండి, నిదానంగా జారిపోతుంది. లూజుగా ఉంటుంది చొక్క, మళ్ళీ టైట్గా ఉండకూడదు, ఇది వదులుగా ఉండాలి. ఎంత సింపుల్. ఇది బోసు గారు ఈ మహిమల బండారంలో తెలియజేశారు. అలాగే ఇంకొకటి అక్షంతలు, చెయ్యి ఉండదు ఇలా ఉంటుంది, అక్షంతలు చేసి చివరికేస్తే అక్షంతలు ఒక 4 అక్షంతలు పడతాయి. అత్యంతలు అంటే దేవుని యొక్క దీవెనలు. అలా వచ్చాయండి. మీరు ఇదైతే చెప్పేసారు, బాగుంది. అత్యంతలు అప్పుడు చేతిలో సృష్టింపడ్డారు, దేవుడు ఆయనకు అందించాడనమాట దీవెనల కింద అని అంటారు. అంతే దేవునికి అత్యంతలు ఏంటంటే దీన్ని ఎలా చేయాలి అంటే, ఈ అక్షంతలకి ఒక మైనం తీసుకోవాలి. ఆ ముందుగా మైనాన్ని కరిగించాలి, అందులో అక్షంతలు పోయాలి. మైనా కరదీసి ఇంట్లో తయారు చేసుకో ముందు దాంట్లో అక్షంతలు పోయాలి. కరిగిన మైనం తిరిగి ఆరే వరకు ఆగాలి.
కొంత ఆరేక అక్షంతలు కలిపి ఒక చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఉండలు చేసి ఏం చేయాలంటే ప్రదర్శన చేసేవాళ్ళు అక్షంతల ఉండల్ని అరచేతులు రహస్యంగా ఉంచుకోవాలి. ఇదే విభూతి ఇప్పుడు చెప్పాం కదా, అక్షంతలన్నీ ఇక పెట్టుకోవాలి. ఉండలు చేశారు కదా, చేయాలంటూ ఇది మన గమనం చూడండి. ఎప్పుడైతే మహత్యాలు మన అంటాం ఈ గాడిని చూడం, దాచుకుంటారు. ఇక్కడ దాచుకుంటారు, పెట్టుకుని ఇలా తిప్పుతూ ఆ ఉండని చిన్న చిన్న ఉండల నుంచి ఇలా పెట్టి మాయనాన్ని నొక్కితే అది అక్షంతలు వచ్చేస్తాయి, విడిపోతాయి. మీరు ఒక లడ్డు ఉంది, ఆ లడ్డూలు అంటే ఆ లడ్డూలో మీరు ఏం పెట్టారనుకోండి, ఇలాంటి లడ్డు అయితే బయటకు వచ్చేదే కదా. ఆ లడ్డూలో మీరు ఏమైనా ఏదో బాదం పప్పు ఇంకో పెడితే పప్పుగా రాదా, వస్తుంది కదా. అది పెద్దది ఇచ్చేది. అది ఇది పెట్టుకొని 4-5 అక్షంతలు పడతాయి. ఆహా, చేతిలోంచి అక్షంతలు సృష్టించాడు. అవి 3 పడ్డాయా, 4 పడ్డాయా, 2 పడ్డాయా అనవసరం, అక్షంతలు పడ్డాయి. ఇదండి ఈ బాబాలు చేసే బండారాలు. అంతకని ఏదో ఈ రంగం ఉన్నాయి. మరికొన్ని గురించి వచ్చే వారం తెలుసుకుందాం. మహిమల బండారం అన్న దాంట్లో బోసు గారు రకరకాల అనేక చెప్పారు. మీరందరూ ప్రాక్టీస్ చేయండి. జనాలు ఎవరన్నా ఆహా ఓహో అని అంటే మాత్రం వెంటనే మీరు చేసి చూపించండి. ఇవి చెప్తున్నాం, చాలా సింపుల్గా ఈ విషయాలు చేసి చెప్పించండి. అంచేత ఏం పెద్ద కష్టమైన ఊరికి విషయం చెబుతున్నాను, అర్థం చేసుకుని చేయండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.